సార్ మీ పేరు? ప్రకాష్ రెడ్డి. సార్ ఏంటి సార్ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఒక సంవత్సరం అయింది కదా, ఎలా ఉందనుకుంటున్నారు? బాగోలేదు అనుకుంటున్నా. బాగోలేదు అనుకోండి. ఎందుకండి? ఏమిచ్చాడు పథకాలు? నీకు 15 నాకు 15 నాకు 15 అన్నట్టు అందరికి. ఎవరికి ఇచ్చాడు? నీకు ఇచ్చాడా? రాలేదుగా. నాకు లేదుగా, నా అబ్బాయికి లేదుగా. మరి చెవటం ఎందుకు? నీకు 15 నీకు 15 నీకు 15 అని గది నెక్కినాక అందరం మర్చిపోతాం. అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనేసి అచ్చెన్నాయుడు గారు అంటున్నారు కదా. చెప్పుకోవడానికి పనికొస్తాయి. ఇవన్నీ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు 130 ఇస్తాడు, 70 తెగుతాడు. ఇచ్చాయని గోల చేసుకుంటారు. వాళ్ళ పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి కదా, వాటిలో గోల చేస్తారు. ఇచ్చా చేసామని. ఇక అది వాళ్ళు చేసేది కాదండి. ఇప్పుడు ఎలక్షన్ల ముందేమో ఎంతమంది అయినా మహిళలు ఉండనివ్వండి 1500 ఇస్తాం నెలకన్నారు. ఒక్కరికి ఇచ్చాడు. ఇప్పుడు 14 ఇచ్చాడని చెప్పమను. చెప్పుకొని చెప్పట్లా. ఇప్పుడు ఇస్తామంటారు. 100 మందిలో 30 మందికి ఇస్తాడు, 70 మందికి ఎగ్గొడతాడు. అప్పుడేమో వాళ్ళ టీవీలు ఉంటాయి కదా, వాటిలో డప్ప కొడతాడు రోజుక. మేము ఇచ్చామని. అది 4 పథకాలు అమలు అయిపోయాయంటే ఇప్పటికి. ఏమైంది? అమ్మఒడి పింఛన్ తప్పితే ఏమిస్తున్నాడు? పింఛన్ తప్పితే రెండోది ఏమిస్తాడు? అమ్మఒడి ఎంతమంది ఉంటారు? కొత్త వాళ్ళకి ఎంత వడ్డీ లేదు. సంవత్సరం నుంచి కొత్త వాళ్ళకి ఎంత వడ్డీ లేదు పింఛను. భర్త చనిపోయిన వాళ్ళకి కానీ, ఇక కొంతమంది తీసేసిన వాళ్ళే కానీ ఎంతమంది తీసేసాడు మీకు తెలుస్తాయిగా. మంది తీసేసాడు. మరి నిరుద్యోగ భృతి కింద ఏమీ లేదమ్మా, అన్నీ డూబే. ఏమీ లేదు. ఎవరికి అనుకోవడం చెప్పుకోవడం వాళ్ళు క్యాన్వాస్ చేసుకోవటమే కానీ పేపర్లో టీవీల్లో ఇచ్చింది ఏమీ లేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడ ఒకరికి ఇచ్చారని చెప్పమను. ఒక్కరికి నేడన్నా 20 లక్షలు ఆడ దాబెట్టలే. ముందేడన్నా ఒకరికి ఇచ్చారని చెప్పమను, ఒప్పుకుందాం. పవన్ కళ్యాణ్ గారు మరి ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పారు కదా, అలా ప్రశ్నిస్తున్నారా? ఆ సంగతి చెప్పకూడదు వినకూడదు. మీరు చెప్పకూడదు వినకూడదు. ఆయన గురించి చెప్పకూడదు వినకూడదు. నన్ను గెలిపించండి, నన్ను గెలిపిస్తే మా పార్టీ అంటే ఏంటో చూపిస్తా ఉన్నారు. మరి ప్రజలు గెలిపించారు, ఎలా చేస్తున్నాడు మరి ఆయన సంగతి తీసేయండి. అసలు దాన్ని చూసినే చెప్పుకోవటం అసలు ఆయనది. మరేంటి రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంట వైసీపీ వాళ్ళంతా కూడా? భయపడతారు. ఎందుకంటే అక్రమ కేసులు పెడితే భయపడక ఏం చేస్తారు? లేనిపోయి దానికి వచ్చి కేసులు పెట్టి ఏడేసి చేస్తుంటే ఇదివరకు మామూలుగా వాళ్ళు కామం జరిగినాయా? ఈ జరగనివన్నీ తిరగదోటి మామూలుగా జైల్లో పెడుతుంటారు అందరినీ. కొంతమంది భయపడతారు. అందరూ భయపడతారా? ఏదో కొంతమంది. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కదా, ఎలా చూడొచ్చు అంటారు? అక్రమ అరెస్టేగా అది. ఏడుంది? ఏ చోట్ల ఇట్నే ఉంటాయి. అంటే మద్యం మాఫియా నడిపించారంటే వైసీపీ ఉన్నప్పుడు. అది చోట్ల నడిపిస్తే బాగా ఉండేది. ఆయన కూడా ఎలా మళ్ళీ ఆయన నడిపి కాబట్టి ఇట్లా అయింది. వీళ్ళు నడిపిస్తున్నారా మరి వీళ్ళు వచ్చిన తర్వాత? అంతా మద్యం ఇదేగా, మద్యం దందా అంతా మద్యం దందా అంతా.